విక్రమసింహపురి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు చెప్పారు. నెల్లూరు జిల్లా కాకటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో శనివారం ఆచార్య అల్లం శ్రీనివాసరావు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఈ ప్రాంతం విద్య, సంస్కృతి, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆచార్య అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పాలకులు, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి కృషి చేయాలని వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి కిరణ్మయి, కళాశాల డీన్స్ ఆచార్య ఎన్ఆర్వి రమణారెడ్డి, కళా విభాగం డీన్ ఆచార్య జి విజయానంద్ కుమార్ బాబు, విజ్ఞాన శాఖ డీన్ ఆచార్య సుజా ఎస్ నాయర్, వాణిజ్యం, నిర్వహణ, ఆర్ఎండి విభాగం డీన్ డాక్టర్ ఎం హుస్సేనయ్య, సిడిసి డీన్ ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ తదితరులతో పాటు కళాశాలల ప్రిన్సిపల్, యూనివర్సిటీ అధికారులు, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది తదితరులు నూతన వైస్ ఛాన్సలర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతేంద్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. కవులకు, కళాకారులకు, రాజకీయ ఉద్దండులకు పురిటిగడ్డైన సింహపురి ప్రాంతంలో ఉన్న సింహపురి వాసుల సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొజిషన్ నాపై విశ్వాసం ఉంచి ఈ యూనివర్సిటీని ఉన్నతమైన శిఖరాలకు చేర్చడానికి నేను కృషి చేస్తానని నాపైన నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బీసీగా అపాయింట్ అయినప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు, కవులు, విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంత ఆచార్యులు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఈ విశ్వవిద్యాలయానికి మంచి సేవలు అందించి బాగా ఉన్నత శిఖరాలకు చేర్చాలని మెసేజ్ పెడుతున్నారు. నేను నా పుట్టిన గడ్డ ఆంధ్ర ప్రాంతమే, నేను చదివింది కూడా ఆంధ్ర ప్రాంతమే, నా జన్మభూమి ఆంధ్ర ప్రాంతం. 15 సంవత్సరాలు కేఎల్ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నా కర్మభూమిగా మారింది. 13 సంవత్సరాలు అక్కడ సేవలు అందించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నా మీద విశ్వాసం ఉంచి నా జన్మభూమినే కర్మభూమిగా మార్చింది. ఈ 3 సంవత్సరాల కాలంలో నా సాయశక్తులు ఒడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని వేరో స్థాయికి తీసుకుపోవడానికి అందరి అధ్యాపకుల సహకారము, నాన్ టీచింగ్ స్టాఫ్ సహకారము, సో ప్రజల సహకారముతో చేస్తానని నేను చెప్పదలుచుకున్నాను. విశ్వవిద్యాలయం అనేది ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయంలో విద్యకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నా జన్మభూమి కర్మభూమిగా మారిన ఈ సందర్భంలో నా బేసిక్ ఫిలాసఫీ ప్రకారంగా నేను